మీరన్నట్టు ట్రంప్ సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా యాంటీ ఇమ్మిగ్రెంట్ ఉద్యమాలు అనేవి పెరిగాయి. ముఖ్యంగా ఇండియన్స్కి వ్యతిరేకంగా ఐర్లాండ్లో దాడులే చేస్తున్నారు. మొన్న ఒక చిన్న పాప మీద కూడా ఇండియన్ పాప మీద దాడి చేశారు. ఇంకొక ఐటీ పర్సన్ని దారుణంగా బట్టలిప్పి మరి కొట్టారు. అట్లాగే యూకేలో అంటే ఇంగ్లాండ్లో కూడా యాంటీ ఇండియన్ మూమెంట్ జరుగుతుంది. తర్వాత చాలా చోట్ల యూరోప్లో నెదర్లాండ్స్లో జరిగింది, స్పెయిన్లో జరుగుతుంది. అట్లాగే ఇంకా అమెరికాలో చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికాలో 5 కోట్ల మంది ఇమ్మిగ్రెంట్స్ ఉంటే ఇందులో దాదాపు 15 lakh అంటే ఇమ్మిగ్రెంట్స్ పాపులేషన్ వెళ్ళిపోయారు బయటికి ట్రంప్ తర్వాత. అంటే ఫస్ట్ టైం 1960 తర్వాత ఇమ్మిగ్రెంట్ పాపులేషన్ తగ్గిందనమాట ట్రంప్ వచ్చిన తర్వాత. ఈ ఇన్స్పిరేషన్తో ఇప్పుడు యూరప్ అంతా కూడా యాంటీ ఇమ్మిగ్రెంట్ ఉద్యమాలు అనేవి పెరిగాయి. అందులో యాంటీ ఇండియన్ ఉద్యమాలు కూడా బలంగా పెరుగుతున్నాయి. సో ఇప్పుడు ఆస్ట్రేలియాలో గత కొన్ని రోజుల నుంచి విపరీతంగా యాంటీ ఇండియన్ మూమెంట్ అక్కడ బలంగా వస్తుంది. అసలు ఏంటి యాంటీ ఇండియన్ మూమెంట్ ఏంటి, దీన్ని ఎవరు చేస్తున్నారు, మన ఇండియన్స్ అక్కడ ఎంతమంది ఉన్నారు, ఏ ఏ రంగాల్లో ఉన్నారు, అక్కడున్న ప్రభుత్వం దీన్ని ఎలా చూస్తుంది, దీన్ని ఓవరాల్గా ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం. అక్కడ ఏంటంటే మార్చ్ ఫార్ ఆస్ట్రేలియా, ఆ ఉద్యమం పేరు మార్చ్ ఫార్ ఆస్ట్రేలియా అనేది నియోనాజిస్టులు చేస్తున్నారని. అంటే ఇప్పుడు యూరోప్లో అంతా కూడా ఇక్కడ ఎట్లాగైతే మనం హిందుత్వవాదులు అంటున్నామో మతవాదులు, అలాగా అక్కడ రేసిస్టులు అంటారు వాళ్ళని. తీవ్రమైన జాత్యహంకారం ఉన్న గ్రూప్ని. ఈ మన ట్రంప్ కూడా అట్లాంటి ఒక జాత్యహంకార గ్రూపే లో వ్యక్తే. నిజానికి అతను ఆరిజిన్ జర్మన్ అయినప్పటికీ అతను నేటివ్ అక్కడ ఉన్న అమెరికన్ పాపులేషన్కి ప్రోగా ఆయన పనిచేస్తూ యాంటీ ఇమిగ్రేషన్ స్టాండ్ తీసుకొని గెలిచాడు కూడా. సో ఇక్కడ కూడా ఇప్పుడు మనం మార్వాడి గోబ్యాక్ ఉద్యమం జరిగింది. అంతకుముందు ఆంధ్ర గోబ్యాక్ అనేది తెలంగాణలో కూడా జరిగింది. సో అలాగా ఇప్పుడు ఏంటంటే మార్చ్ ఫార్ ఆస్ట్రేలియన్ అనే ఒక ఉద్యమం అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. అది ఒక్క చోట కాదు, సిడ్నీ, మెల్బోర్న్, తర్వాత బ్రిస్బేన్, పెర్త్, అడెలైట్, తర్వాత కాన్బెర్రా, ఈ సిటీస్లో అన్ని చోట్ల కూడా ఉద్యమం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణాలు ఏంటనేది మనం చూద్దాం. ఇప్పుడు ఆస్ట్రేలియన్ పాపులేషన్ 2024 నాటికి 2,72,00,000. ఇందులో 31% ఓవర్సీస్ బోర్న్ సిటిజన్స్, అంటే వేరే విదేశాల్లో పుట్టి ఆస్ట్రేలియాకి వెళ్ళి సెటిల్ అయిన సిటిజన్స్ 31% ఉన్నారు ఈ 2 కోట్లలో. దీంట్లో ఇండియన్స్ సెకండ్ లార్జెస్ట్, ఫస్ట్ హైయెస్ట్ ఇమ్మిగ్రెంట్ పాపులేషన్ వచ్చి యూకే అంటే ఇంగ్లాండ్కి సంబంధించిన వాళ్ళు 9,64,000 మంది ఉన్నారు. సెకండ్ లార్జెస్ట్ వచ్చి ఇండియన్ పాపులేషన్ 9,16,000 మంది. అంటే వాళ్ళకి మనకి చాలా తక్కువ. అది 2025, ఇంకొక 1 year లోపల ఇండియా యూకేని దాటేస్తుంది. అంటే ఫస్ట్ లార్జెస్ట్ ఇండియన్ బోర్న్ సిటిజన్స్ అక్కడ ఎక్కువ ఉంటారన్నమాట. ఇది ఈ 5 ఏళ్లలో 10 ఏళ్లలో 2014లో 4 లక్షలు ఉండేవాళ్ళు ఇండియన్స్ ఆస్ట్రేలియాలో. 10 ఏళ్లలో 5 లక్షలు పెరిగారు. సో అంటే 1.8% ఇండియన్ అక్కడ పాపులేషన్, టోటల్ పాపులేషన్లో ఇండియన్స్ 1.8% 2014లో ఉంటే ఇవాళ 3.4%కి వెళ్ళిపోయారు అనమాట. సో బేసిక్గా ఇండియన్స్ గ్రోత్ రేట్ అనేది మిగతా వాళ్ళకంటే కూడా పెరుగుతుంది. అందుకనే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ గ్రూప్ వాళ్ళు ఈ 5 ఏళ్లలో ఇండియన్ పాపులేషన్ ఎంత పెరిగిందంటే గ్రీకులు, ఇటాలియన్స్ 100 ఏళ్లలో పెరిగిన దానికంటే కూడా, అంటే గ్రీకు నుంచి ఇటలీ నుంచి 100 ఏళ్లలో ఎంత పెరిగిందో అంత 5 ఏళ్లలో ఇండియన్ పాపులేషన్ అక్కడ పెరిగిందనేది వాళ్ళు చెప్తున్నారు. పైగా ఇండియన్స్ అక్కడ ప్రధానంగా ఏంటంటే ఐటీ రంగంలో, తర్వాత హెల్త్ కేరు, తర్వాత కన్స్ట్రక్షను, ట్రేడింగు వీటిలో ఉంటున్నారు. మనం కూడా మా ఫ్రెండ్ ఎవరు చెప్తున్నారు, ఆస్ట్రేలియా వెళ్తే అతను ఇండియా కూడా కాదు, తెలుగు వాళ్ళు ఒక లాడ్జీ నడుపుతున్నారు సార్, ఒక హోమ్ స్టే లాంటిది నడుపుతున్నారు, అందులో నేను ఉన్నానని చెప్తున్నాడు. అంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి లీజ్ తీసుకొని దాన్ని ఇండియన్స్కి, ముఖ్యంగా తెలుగు వాళ్ళకి అద్దెలకి ఇస్తున్నారు.
సో అలాగా అక్కడ వ్యాపారాలకు వెళ్ళిపోయారు, ఐటీ సెక్టర్లు, హెల్త్ కేర్ సెక్టర్లు ఇలాగా వెళ్ళిపోయి వాళ్ళకి ఏమైందంటే ఎక్కడ చూసినా క్రౌడ్ ఎక్కువైపోయింది. ఒకటి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ అనేది నేటివ్ ఆస్ట్రేలియన్స్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పడిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు ఇండియా వాడు ఒక షాప్ పెట్టాడు, అక్కడ ఇండియన్స్కే ఇస్తాడు వాడు. ఒక రెస్టారెంట్ పెట్టాడు, ఇండియన్స్నే తీసుకెళ్ళి దాంట్లో ఏదో ఒక రకంగా పెట్టుకుంటాడు. అలాగా ఇండియన్స్ పాపులేషన్ అక్కడ పెరిగిపోతుంది. దానివల్ల వాళ్ళకి ఉద్యోగాలు లేవు. రెండవది అక్కడ హౌసింగ్ సంక్షోభం విపరీతంగా పెరిగిపోయింది.